హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పల్లెటూరు వంటల్లో తాటికాయ బూరెలు, తాటికాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మేమైతే 2 తాటికాయలు తీసుకున్నాం. ఆ 2 తాటికాయల నుంచి ముందు గుజ్జు సెపరేట్ చేసుకోవాలండి. మా అమ్మ టెంకలు ఇలా ఎందుకు కొడుతున్నామని అడిగితే త్వరగా గుజ్జు వస్తుంది అని అన్నది. కొట్టకపోయినా వస్తుంది కదా అని నేను అన్నాను. మా అమ్మ నవ్వుతుంది. అలాగా గుజ్జంతా సెపరేట్ చేసుకోవాలండి. ఆ గుజ్జంతా సెపరేట్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం బెల్లం తీసుకుని బెల్లం వేసుకోవాలండి. మీ రుచి తగ్గగా, మీరు స్వీట్ ఎలా తింటారో దాని తగ్గగా వేసుకోండి. తర్వాత వరిపిండి వేసుకోవాలి. బొంబాయి రవ్వ కూడా అందులోకి యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. అంటే ఎలాగంటే మేమైతే 2 తాటికాయలు తీసుకున్నామండి. 2 తాటికాయలకి 1 గ్లాస్ వరిపిండి, 2 గ్లాసులు బొంబాయి రవ్వ వేసుకున్నాం. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ మిశ్రమం అంతా బాగా కలిసే వరకు కూడా బాగా కలపాలి వాటిని. ఈ పిండి యూజ్ చేసుకుని మనం ఇప్పుడు గారెలు, బూరెలు కూడా ఒకే పిండి, ఇందులోనే కాస్త గారెలకి కాస్త బూరెలకి సెపరేట్ చేసిందండి మా అమ్మ. అలాగే ఇందులో కాస్త చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది మా అమ్మ. ఇది చేయడం కాస్త కష్టమే అనుకోండి. అంటే గుజ్జు తీయడం కాస్త కష్టం, కానీ ఓపికతో మనకి ఇష్టమైన వంటలు ఇష్టంగా చేసుకుంటే కష్టం అనిపించదు కదా. అయినా అప్పుడు వాళ్ళకి ఓపిక ఎక్కువండి. అలాగా సెపరేట్ చేసిన వాటితో బూరెలు వేసుకోవచ్చు. కానీ మా అమ్మ కాస్త వెరైటీగా మధ్యలో లస్కూర పెట్టి మనం బూరెలు వేసుకుంటాం కదా, ఆ స్టైల్లో వేసింది అన్నమాట ఈ బూరి. మామూలుగా డైరెక్ట్గా ఓన్లీ ఆ పిండి వేసేయచ్చు, కానీ మధ్యలో లస్కూర పెట్టింది. బూరెలులాగా కాస్త డిఫరెంట్గా టేస్ట్గా ఉంటాయని. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అలాగే గారెలు కూడా ఇలాగే వేపుకుని పక్కకు తీసుకోవాలండి. ఎంతో ఇష్టమైన అందరికీ టేస్టీ అయిన గారెలు, తాటి బూరెలు అండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చూడడానికి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేను వెంటనే తినేసాను, కానీ వెంటనే తింటే వేడివేడిగా ఉండి చేదుగా ఉంటాయి. తాటివి అంటే అలాగే ఉంటాయి. కాస్త చల్లారిన తర్వాత, మరుసటి రోజు కాస్త చల్లారిన తర్వాత తిన్నా సూపర్గా, ఎంతో టేస్టీగా సూపర్గా వచ్చినాయండి. ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. ఎలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి.